ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కీర్తన గ్రంథం నుంచి కృంగిపోయిన సమయంలో దేవుని వైపు చూచుట అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి కీర్తనకారుడు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆయన కృంగిపోతున్నప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మనం కూడా కొన్ని సమయాల్లో మానసికంగా కృంగిపోతాం, ఆర్థికంగా కృంగిపోతాం, శారీరకంగా కృంగిపోయిన స్థితిలో ఉంటాం. ఇటువంటి స్థితిలో ఏ వస్తువు పైన కానీ, మరి ఏ వ్యక్తుల మీద కానీ ఆధారపడకుండా దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే కృంగిపోయిన సమయంలో ఓదార్పునిచ్చే కీర్తనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి అన్ని ధ్యానం చేయడానికి మన సమయం కాదు, కానీ ఆ కీర్తనలు ఏంటో మీకు చూపిస్తూ చెప్తాను. 13వ కీర్తన, 23వ కీర్తన, 25వ కీర్తన, 32వ కీర్తన, 73వ కీర్తన, 77వ కీర్తన, 121వ కీర్తన. ఈ కీర్తనలో వీటి ధ్యానించినప్పుడు మనం కృంగిపోయిన సమయంలో, నిరాశలో ఉన్న సమయంలో, నిస్పృహలో ఉన్న సమయంలో, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా నలిగిన స్థితిలో ఉన్నప్పుడు మరి వీటిని ధ్యానిస్తే, ధ్యానించి మన జీవితానికి అప్లై చేసుకుంటే ధైర్యపరచబడతాం, ఓదార్చబడతాం, ప్రోత్సహించబడతాం. మరి ఈ కీర్తనలు ధ్యానం చేసి మనము దేవుని మీద ఆధారపడాలి. ఎగ్జాంపుల్గా 121వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన దగ్గర 121వ కీర్తన చదువుకుందాం. 121వ కీర్తన మనం చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదములు త్రొట్టెలనివాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఇక్కడ కీర్తనకారుడు మరి కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటా ఉన్నాడు. మనం పరిశీలన చేస్తే మరి ఎక్కడి నుంచి వస్తుంది సహాయం అని మనం పరిశీలన చేస్తే, భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా వల్లనే కదా మనకి సహాయం వస్తుంది. శూన్యంలో నుంచి సమస్తాన్ని కలిగించేసిన దేవుడు. మరి నీకు ఎక్కడా కూడా సోర్స్ లేనప్పుడు, వ్యక్తుల మీద ఆధారపడినప్పుడు, ఎటువంటి అవకాశాలు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం సహాయం చేస్తారు? దేవుడే కదా దిక్కు. ఇంకా దేవుని దగ్గర విచారణ చేసి దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు తిరిగితే, దేవుడే శూన్యం నుంచి సమస్తాన్ని చేసిన దేవుడు మరి ఆ వ్యక్తుల ద్వారా మార్గాలు తెరిపించి కొత్త సోర్సులు నీ కోసం ఏర్పాటు చేసి నిన్ను ఆ కృంగిపోయిన సమయంలో నిలబెడతాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం పరిశీలన చేస్తే మనుషులు దగ్గర నుంచి మనం మరి ఆశించి ఎదురు చూసినప్పుడు, మనుషులు చేతులు ఎత్తేసినప్పుడు దేవుడే మనకి ఆధారం అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కొండలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను వీడదు అన్నాడు దేవుని వాగ్దానం. భయపడకము, దేవుని వైపు చూడు. సహాయం లేకపోయినా కూడా సహాయాన్ని సృష్టించే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేయాల్సిన పరిస్థితి, ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, శారీరకంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహంలో కొట్టుమిట్టాడుచున్నప్పుడు, ఏ దరి తోయినప్పుడు, ఎక్కడి నుంచి సహాయం అందనప్పుడు దేవుడే దిక్కు. దేవుడి దగ్గర విచారణ చేసి నువ్వు గనక దేవుని మీద వైపు కనుక చూసినట్లయితే, సమస్తమని సృష్టించిన దేవుడు, శూన్యంలో నుంచి అన్నీ కలిగించిన దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు అనేటువంటి ఓదార్పు, అటువంటి ప్రోత్సాహము, అటువంటి ధైర్యము ఈ కీర్తన ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కీర్తనకారుడు ఆ విధంగా
దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ కీర్తన గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరి మనకి శోధనలో ఉన్నప్పుడు, అది ఎటు సైడ్ నుంచి కూడా మనకు అవకాశం లేనప్పుడు, పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తే దేవుడు ద్వారాలు తెరిపించి మార్గాలు చూసి యేసు ప్రభు వారు నీకు ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుడు శ్రేష్టమైన దేవుని పొందుకోవడానికి సహాయం చేస్తాడు. దేవుడు మనం ఊహించిన దానికంటే, మరి ఎక్కువగా ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మనల్ని నిలబెడతాడు. మనం ఆ కుంగిపోయిన సమయాల్లో ఓదార్చబడతాము. దేవుడు మనం నిలబెట్టి ఉన్నతమైన స్థానంలో మనం ముందుకు నడిపిస్తాడు. అట్టి రీతిగా కుంగిపోయిన మరి స్థితిలో ఉన్నప్పుడు కీర్తన గ్రంథాన్ని మరి మనం ధ్యానం చేసి 121 కీర్తనలు మనం ధ్యానం చేసి అట్టి రీతిగా ఓదార్చబడదాం. దేవుడు నిశ్చయంగా మనందరినీ ఆశ్రయించును గాక. ఈ మాటలు దీవించబడి ఆశ్రయించబడిన గాక. అందరికీ వందనాలు. మరి ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంత్యకాలాల్లో అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.